జనరల్‌గా మనం మాట్లాడుకుంటాము. సో, బిగ్ ప్లేయర్ ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు. డిఐఎస్ బై చేస్తున్నారు. లేకపోతే ప్రాఫిట్ బయర్స్ బయింగ్ జరుగుతుంది, సెల్లింగ్ జరుగుతుంది అని. సో, ఆప్షన్ బయర్‌గా మనమున్నప్పుడు మనం గమనించవలసింది ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రాబబిలిటీ అన్నది గమనించుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఈరోజు మార్కెట్ 23,000 దగ్గర ఉన్నప్పుడు 23,800కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఎంత ఉన్నది అన్నది అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాపర్‌గా. ఎక్కడో మనం ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కొనేసి మనం ఇమ్మీడియేట్‌గా ఒక 1 వీక్‌లో 2-3% ఆఫ్ గ్యాప్ అప్ లేదా ఒక కంటిన్యూయస్ మొమెంటమ్ అప్ సైడ్ వెళ్తుంది అని దానికోసం వెయిట్ చేయడం అన్నది మనల్ని జనరల్‌గా దెబ్బతీస్తూ ఉంటుంది. సో, ఒక ట్రేడ్ యొక్క ప్రాబబిలిటీ అన్నది మనం ఎంటర్ అవుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆప్షన్ బయర్‌గా ఉంటున్నప్పుడు ఒక ట్రేడ్ యొక్క ప్రాబబిలిటీ అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం తీసుకుంటున్న ట్రేడ్‌కి ఎక్స్‌పైరీ డేట్‌కి ఎన్ని రోజులు ఉంటుంది? అండ్ ఈ ఎక్స్‌పైరీ డేట్ వరకు మనం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నామా? అండ్ దీనికి సంబంధించిన రిస్క్ అపెటైట్ మనం ఎంతవరకు తీసుకోగలుగుతాము? అండ్ పొజిషనింగ్, సైజింగ్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అన్న విషయాన్ని మనం అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు, మనం ఏదైతే ట్రేడ్ తీసుకుంటున్నామో ఆ ట్రేడ్ యొక్క వోలటాలిటీ అనేది మనకి ప్రాపర్‌గా అర్థమై ఉండవలసి ఉంటుంది. ప్రాబబిలిటీ ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా అసెస్ చేయగలుగుతామో అప్పుడు జనరల్‌గా మనం కొంత ట్రేడ్ బయాస్‌తో అండ్ మార్కెట్ మూమెంట్ డైరెక్షన్‌లో మనం ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆప్షన్ బయర్ చేసే అదర్ మిస్టేక్ ఏదైతే మనం ట్రేడ్ తీసుకుంటున్నామో ఆ ట్రేడ్‌లో ఫాస్టెస్ట్ ప్రాఫిట్ కోసం హైయెస్ట్ లాట్ సైజ్‌ని మెయింటైన్ చేయడము అండ్ కొన్నిసార్లు బాగా ఎక్స్‌ట్రీమ్ అవుట్ ఆఫ్ ద మనీని మనం పర్చేస్ చేయడం అనేది రీజన్‌గా ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ద మనీకి జనరల్‌గా డెల్టా అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఈ డెల్టా మనకి అప్రాక్సిమేట్‌గా 0.1 ఉందనుకుందాం. సో, మార్కెట్ మన డైరెక్షన్‌లో 100 పాయింట్స్ మూవ్ అయినప్పుడు మనకి ఇక్కడ వచ్చే ప్రాఫిట్ అన్నది 100 ఇంటూ 0.1 అప్రాక్సిమేట్‌లీ 10 పాయింట్స్‌గా ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.